అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తంపట్నం గ్రామంలో ఉన్న భూములు ముమ్మాటికి భద్రాద్రి దేవస్థానంకు చెందినవినని అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాస్ భద్రాద్రి దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి స్పష్టం చేశారు. ఎటపాక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు పురుషోత్తపట్నం వాసులకు రామయ్య భూములపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆక్రమణలో ఉన్న భూములు దేవస్థానంకు అప్పగించాల్సిందేనని అన్నారు. దేవస్థానం భూమిని వాడుకుని నష్టపరిచినందుకు నష్టపరిహారం గత కొన్నేళ్లుగా చెల్లించడం లేదని, ఈ క్రమంలో ఉన్నవారు దాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సిందని పేర్కొన్నారు. భద్రాద్రి దేవస్థానంకు 889.50 ఎకరాల భూమి పురుషోత్తపట్నంలో ఉందని, కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆ భూమిని తమకు అప్పగించాల్సి ఉంటుందని ఈవో పేర్కొన్నారు. కాగా 110 ఎకరాల్లో శ్రీ గోకులం నిర్మాణం చేపడుతున్న సమయంలో స్థానికులు కొందరు పలుమార్లు దాడులు చేయడం, మద్యం తాగి సీసాలు ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవల అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిశామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. మీరు అలాగా మేము అందరినీ సమానంగా చూస్తాం. భూమిలో ఎవరెవరు ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళు డ్యామేజ్ చార్జెస్ ఎప్పటి నుంచి కట్టలేదు. నేను నోటీస్ ఇచ్చినా కొడుతున్నారంటే అక్రమంగా ఇది డ్యామేజ్ చార్జెస్ ఎప్పటి నుంచి కట్టలేదు. మా రాముల అధికారాలు ఉన్నాయి, వాళ్ళు చూపించుకుంటారు. మా ఉద్దేశం కాదు. కొత్తగా చిన్న కుర్ర నీకెందుకు లైఫ్ ప్రొబేషన్ అవ్వకపోవడం, రెగ్యులేషన్ అవ్వకపోవడం, ఇంక్రిమెంట్స్ ఆపేయడం, ప్రమోషన్ ఆపేయడం. నేను ఏమని చెప్తున్నా, నువ్వు కట్టింది నాకు తెలియదా? మన సంవత్సరం కింద ఏం కట్టారు? సంవత్సరం కూడా కాలేదు, 9 నెలలు 11 నెలల కింద ఏం కట్టారు? మీ నోట్తో చెప్పండి. ఈ భూమిలో ఏం కట్టారు? అమ్మా ఉండే కదా అమ్మా, ఏం కట్టారు చెప్పండి. మీరు రేట్లు కాదమ్మా, మీరు మీదే చెప్తారు ఎప్పుడు చూసినా. బయట వాళ్ళు ఎవరు కట్టారు? పెద్దలు కట్టారా? మిమ్మల్ని చూపిస్తున్నారు, మాకు మిమ్మల్ని మా దగ్గరికి పంపిస్తున్నారు, అడ్డం వేస్తున్నారు, వాళ్ళు కట్టేసుకుంటున్నారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇష్టం. మీరు కష్టపడి సంపాదించుకున్నదంతానేమో మీది ఏదైతుంది. జోలికి రానని నేను చెప్పా. మీరు కూడా ఎంతో కొంత కట్టాలన్నారు. ఎంత కట్టామో అలా కడతామా మిమ్మల్ని చూసి మీకు తగినంత చేస్తాము. అయితే మనకు తెలుసు, మనందరికీ పురుషోత్తంపట్నం భూములు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 889 ఎకరాల 50 సెంట్ల భూమి మనం సర్వే చేసి రెడీగా ఉన్న భూమి. మనకు గత 6 నెలల కిందటనే మనకు ఒక పిల్ల ఆర్డర్ రావడం జరిగింది. ఆ పిల్ల ఆర్డర్ ప్రకారం మనం ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలని మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. మనందరికీ తెలుసు డ్యామేజ్ ఛార్జెస్ చాలామంది చాలా ఏళ్ళ నుంచి మనకు పెండింగ్ ఉన్నారు డ్యామేజ్ ఛార్జెస్. అలాగే 2018 నుంచి కంప్లీట్గా కట్టడం మానేశారు. ఒక 4-5 వ్యక్తుల ప్రోద్బలంతో మిగతా మంచి రైతులు కూడా ఎవరు కూడా కట్టడం మానేశారు. దాని తర్వాత మేము ఏదైనా డెవలప్ చేసుకుందాం, 110 ఎకరాలు ఉంది మనకు పురుషోత్తపట్నం అని గోశాల ఉందని అనుకుంటే, అందులో గోవులను తెచ్చిపెట్టినా కూడా బాటిల్స్ పగలగొట్టి గోశాల మీద దాడులు చేయడము, మనం అన్నీ ఆపడము, ఇవన్నీ చేస్తారు. చాలా విధాల నష్టపరిచారు. అయినా కూడా మేము ప్రశాంతంగా ఉండి కోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ మొన్న కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేము కోరింది ఏంటంటే, మాకు ఉన్నటువంటి భూమికి చుట్టూతా కూడా బౌండరీ ఏర్పాటు చేసుకోవాలని, మాకు ఉన్నటువంటి బౌండరీని ఆ బౌండరీ ఏర్పాటు చేసుకుంటూ రీసెంట్గా కన్స్ట్రక్షన్స్ ఏమన్నా వచ్చినట్టయితే, ఈ 6 నెలలు కానీ 7 నెలలు కానీ లేదా 11 నెలల్లో కూడా వచ్చినాయి కన్స్ట్రక్షన్స్ కూడా సారే మాట్లాడారు, తీపిచ్చేస్తామని కూడా. కొత్తగా వచ్చిన కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో సార్ దగ్గర రిపోర్ట్ కూడా ఉంది, కలెక్టర్ గారి దగ్గర, అవి కూడా తీపిచ్చేస్తామన్నారు. అలాగే మాకు సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నీ మాకు కట్టాలి ఖచ్చితంగా. రెండోది ఏంటంటే, మేము ఇక్కడికి వచ్చి మా డెవలప్మెంట్ కూడా, మా ల్యాండ్ని మేము ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత కొంత డెవలప్మెంట్ ఉంది. గోశాల కట్టుకోవాలి, వేద పాఠశాల కట్టుకోవాలి. ఇక్కడ గోశాల అదంతా డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి సౌకర్యాలు కూడా కలుగుతాయి మేము చేసేటువంటి డెవలప్మెంట్ వల్ల. అలాగే మాకు సంబంధించి మా ల్యాండ్స్ అన్నీ కూడా మా చేతుల్లోకి మాకు ఖచ్చితంగా మాకు పాస్బుక్లు ఉన్నాయి, మాకు జడ్జిమెంట్ ఫేవర్గా ఉంది. అన్ని భూములు రాముల వారివని యాక్సెప్ట్ చేస్తూ అడ్డంకిగా అసలు నిరోధంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి డెవలప్మెంట్ కాకుండా చూస్తున్నారు. రాములవారి టెంపుల్, పెద్ద భద్రాచలం టెంపుల్ అంటేనే వరల్డ్ వైడ్ ఫేమస్ టెంపుల్ మనకు. దానికి రూపాయి ఆదాయం రాకుండా చూస్తున్నారు.